ఫ్యూచర్లో అందరికీ నీ పెయిన్స్ ఎక్కువ అవుతాయా అంటే అది నేను చెప్పలేను, కానీ నీ పెయిన్ మీద ఉన్న అవగాహన మారుతుంది. ఇది వరకు మనకి తెలిసిన వాళ్ళు ఎంతమంది నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకునేవారు. జనరల్గా అసలు నీ రీప్లేస్మెంట్ సర్జరీ అవుతుంది, సర్జరీకి వెళ్తున్నాడు అంటే చుట్టాలందరూ వచ్చేవారు. అయిపోయింది, మనకి సినిమాలో చూపించినట్టు ఒక రెడ్ లైట్ ఆగింది అనగానే టెలిగ్రామ్ కోసం వెయిట్ చేసినట్టు ఉండేది. బట్ ఫార్చునేట్లీ టుడే సేఫ్టీ ఆఫ్ సర్జికల్ ప్రొసీజర్స్ అది ఇంక్రీజ్. ఎనస్థీసియా డ్రగ్స్ యొక్క సేఫ్టీ పెరిగింది. యాంటీబయాటిక్స్, చాలా మంచి యాంటీబయాటిక్స్ ఉన్నాయి, వాటి ఎఫికసీ పెరిగింది. వీటన్నిటి వల్ల జనాలు సర్జరీ చేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు. అలాగే మన సోషల్ సపోర్ట్ సిస్టమ్ కూడా మారిపోయింది. ఇదివరకు ఇంట్లో 10 మంది ఉండేవారు, సో పెద్దవాళ్ళకి సపోర్ట్ ఉండేది. ఇప్పుడు పెద్దవాళ్ళు ఇద్దరే ఇంట్లో ఉంటున్నారు, సో వాళ్ళలో ఒకరు సిక్ అయినా ఇల్లు లిటరల్గా ఇబ్బందిగా అయిపోయినట్టే. సో ఇప్పుడు ఒక 70 ఏళ్ళు ఆయన షాపింగ్కి ఆయన వెళ్ళాలి, మా అమ్మగారు ఇంట్లో వంట వండాలి, లేకపోతే పని జరగదు ఇద్దరికి. వీటన్నిటి వల్ల వాళ్ళు సర్జరీలకి ముందుకు వస్తున్నారు. చాలామంది నీ రీప్లేస్మెంట్స్కి వచ్చేది జస్ట్ పెయిన్ కోసం కాదండి, నొప్పి వాళ్ళు చాలా కాలం ఓర్చుకుంటారు. నా దగ్గరికి వచ్చిన చాలామందికి నేను అదే చెప్తూ ఉంటాను, మీకు 65 ఏళ్ళు, మీ వారికి 70 ఏళ్ళు, మీరు మీ ఇల్లు వదిలేసి మధ్యాహ్నం 12ంటికి నా దగ్గరికి చూపించుకోవడానికి వచ్చారు, ఓపీలో ఎంతసేపు వెయిట్ చేసి మళ్ళీ నా దగ్గరికి వస్తున్నారు అంటే అర్థం ఏంటి, మీకు ఇబ్బంది చాలా ఎక్కువ ఉంది అని. సో ఆపరేషన్ చేయించుకోవడానికి వాళ్ళు రావడానికి మెయిన్ కారణం ఆత్మధైర్యం కోల్పోవడం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం.